చూసినట్లయితే మనం వాక్య భాగాలకు వెళ్దాం. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం ఈరోజు మనకున్నటువంటి ధ్యానం అంటే అంశం ఏంటంటే దేవుని మందిరము పరిశుద్ధ దినము. ఏమండి? దేవుని మందిరము పరిశుద్ధ దినము. దీనిని నిన్నటి దినమున మరి దాని యొక్క ప్రాముఖ్యత గురించి రవి గారు మనకు ఒక డైలీ బ్రెడ్ ఫ్లయర్ వేశారు. ఐ మీన్ ఒక కొటేషన్ పంపించారు. దాంట్లో చాలా బాగుంది. అదంతా కూడా నాకు తెలిసి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మన పరిశుద్ధ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, తర్వాత దేవుని మందిరం ఉన్నటువంటి ప్రాముఖ్యత. అయితే మన నిజ జీవితంలో మనం చాలా అనుకుంటాం, నాకు దేవుడు ఇది చేస్తే నేను ఫలానా చేస్తాను, నాకు తను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తే నేను దేవుని కొరకు నేను ఏమైనా చేస్తాను అనుకుంటాను. బేసిక్ క్వాలిఫికేషన్ దట్ వీ హ్యావ్ టు బి క్వాలిఫైడ్ అని అంటే, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు అన్లెస్ అంటిల్ వి అటెండ్ అన్ ఇంటర్వ్యూ వీ కెనాట్ అచీవ్ ఎ జాబ్. చూడండి, ఒక ఇంటర్వ్యూ అనేటువంటి దానికి ఇంతకుముందు మా స్టేజ్లో ఉన్నటువంటిది మేము ఉద్యోగాలకు పోయినప్పుడైతే ఒకటే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత జనాలు ఎక్కువ కాంపిటీషన్ వచ్చే వరకు ఏమంటారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే 5 రౌండ్స్ అంట. అమ్మా, రౌండ్స్ వస్తున్నాయి. హెచ్ఆర్ రౌండ్ అంట, టెక్నికల్ రౌండ్ అంట, ప్రొఫెషనల్ రౌండ్ అంట, ఇంకేదో ఉంటాయి రౌండ్స్. ఈ రౌండ్స్ అన్నీ కూడా తిరిగితే మనకు కళ్ళు తిరిగి పిల్లలు తిరుగుంటారు. అట్లా పడిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. నేను 4 రౌండ్లు కంప్లీట్ చేశాను, ఖాళీ హెచ్ఆర్ రౌండ్లో పోయిందండి. కళ్ళు తిరిగి పడిపోవడం. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. అడవిలో 3 చెట్లు ఉన్నాయంట. అంటే ఎన్నో చెట్లు ఉంటాయి, ఒక 3 చెట్లు మాట్లాడుకుంటున్నాయంట. మన నిత్య జీవితానికి ఇది చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే దేవుని యొక్క మనము ఎంత ఆశతో మనము అడగాలని మనము తృష్ణగొని ఉంటామో, ఆశపడేటువంటి ప్రాణాన్ని దేవుడు కానీ కొంత సమయం పడుతుంది, అంతేగానండి. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అపాన్ గాడ్. ఆ దుప్పి నీటి వాకుల కొరకు అని అంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎర్ర టెండర్ మేలో జూన్లో మనం బస్సులో కానీ బండిలో కానీ కార్లో కానీ వెళ్తూ ఉంటే దూరం ఒకవేళ లోయలా ఉండి ఇట్లా ఒకవేళ ఎత్తు పల్లాలు ఉన్నటువంటి రోడ్లో మనం చూస్తే కొన్ని ఇట్లా నీళ్లు పోయినట్టుగా కనబడతాయి. అది ఆవిరి, రోడ్డు మీద నుంచి వచ్చేటువంటి ఆవిరి. దానికి దుప్పి ఆశపడి ఉరుకుతుందంట, అక్కడ నీళ్లు పారుతున్నాయని. సో దావీదు రాసినటువంటి మాటలలో మనం చూసుకుంటే, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా అయితే ఆశపడుతుందో, నా ప్రాణము నీ కొరకు కృష్ణ. సో ఐఎమ్ వెయిటింగ్ అపాన్ గాడ్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐ డిజైర్. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నాకు అందుకోలేకపోతున్నానని మానవుడు చాలా మటుకు కూడా నిరాశ చెందుతూ ఉంటాడు. అయితే ఈ అడవిలో ఉన్నటువంటి పెద్ద చెట్లు, పెద్ద బ్రాణులు అనమాట. చెట్లు అంటే చిన్న పెద్ద బ్రాణులు, మంచి చెక్కలు యూజ్ అయ్యేటువంటి బ్రాణులు ఉన్నాయంట. ఒక 3 చెట్లు అనుకుంటున్నాయంట, ఏంటి మన జీవితం ఇంతేనా, అడవిలో మనల్ని కూడా చూసేది లేదు, పట్టించుకునేది లేదు. కాలాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. నా బ్రతికేంటి ఇంతేనా అనుకుంటున్నాయంట. ఈలోపే పైనుంచి ఒక గాబ్రియల్ దూతం పంపించారండి. ఏమండి, గాబ్రియల్ దూత వచ్చి, చెట్లారా మీరు మాట్లాడుకున్నటువంటిది నేను విన్నాను, మీకు ఏం అవసరం ఉంది, మీరు కోరుకోండి, నేను ఇస్తాను. ఏమండి, అయితే ఒక చెట్టు అన్నదంట, ఓ దేవదూత, నేను చక్కగా వాడబడతాను, కానీ నన్ను ఒక పెట్టెలాగా చేసి దాంట్లో చాలా అత్యధికమైనటువంటి విలువ కలిగినటువంటి ధనము నా పెట్టెలో ఉండాలి.
అటువంటి పెట్టెను చేయడానికి నాకు ఆ యొక్క కోరికను నాకు నెరవేర్చు అన్నాడట అని ఒక చెట్టు అన్నది. తర్వాత ఇంకొక చెట్టు అని అడిగిందట, నీకే కోరిక ఉన్నది అని అంటే, నేను సముద్రంలో నడిచేటువంటి పెద్ద పడవ కాకపోయినా ఒక చిన్న పడవ అయినప్పటికీ దేశాలని ఆ దినాలలో పడవ ప్రయాణాలు లేకుంటే గుర్రపు ప్రయాణాలే ఉంటుండే, టాంగా ప్రయాణాలు ఉంటుండే. కానీ దేశాలను వెళ్ళాలంటే ఈ యొక్క సముద్ర తరంగంలో నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దినాలలో ఆ చిత్త అనుకుందంట, నా నావలో ఒక గొప్ప రాజు నా దాంట్లో బయలుదేరాలి, యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు వెళ్ళాలి అంటే రాజ్యం వెళ్ళేటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి అటువంటి రాజు నాలో ప్రయాణం చేసేటువంటి ఆధిక్యతను నాకు ఒక పడవలాగా నన్ను చేసుకున్నప్పుడు నేను సముద్రంలో ఉంటాను అన్నారు. సరే మంచిది. మూడవ దాన్ని అడిగాను. ఆ మూడవ చెట్టు ఏమన్నా తెలుసా? నన్ను అసలు మనుషులు చూస్తే ఆకాశం అంత ఎత్తుగా ఉన్నది ఏంటి చెట్టు అంటే, ఇక దేవుడు అవసరం లేదు ఇంత పెద్ద చెట్టు అని నన్ను మనుషులు చూసి ఆశ్చర్యపోవాలి. అంత పెద్దగా నన్ను వాడబడేటువంటి ఒక కొయ్యలాగా నన్ను లేకుంటే ఒక పరికరం లాగా చేయాలంటే ఇదైతే కష్టమే, ఇదైతే కష్టమే కానీ చూస్తానులే అన్నారంట గాబ్రియెల్ దూత. ఎందుకండి గాబ్రియెల్ దూత ఎందుకు అంటున్నానంటే మీకు చివరిలో దాని అర్థమవుతుంది. అయితే ఈ మూడు కూడా వెయిట్ చేస్తున్నాయంటే, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మన క్రైస్తవ జీవితానికి ఇది చాలా అర్థపూరితమైనటువంటి ఉదాహరణ. కాబట్టి దయచేసి గమనించండి, వినండి. అయితే ఈ మూడు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అనుకుంటున్నటువంటి సమయంలో ఒక ఈ యొక్క చెక్క సామాను కట్ చేసేటువంటి వడ్రంగులందరూ కూడా పెద్ద పెద్ద చెక్క మెషిన్లలో చెక్కలు పంపించేటువంటి వారు వచ్చి ఒక్కొక్క చెట్టును అడకలు కోసుకుంటూ వస్తున్నారు. అమ్మయ్య, ఈరోజు మరి కొన్ని చెట్లను కట్ చేస్తా ఉన్నారు, నా వరకు కూడా వస్తాయి చెక్కలు కట్ చేస్తాను అని మరి ఆ దేవదూతను చెప్పినప్పుడు మనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కూడా పట్టించుకోలేదు అనుకున్నాం. ఏదో ఒకటి చెక్క దాన్ని కట్ చేసుకొని పోతున్నాను అనుకుంటే ఆ యొక్క వుడ్ ట్రేడర్స్ అంటారా, ఆ యొక్క చెక్క మిషన్ వాడదు అన్ని చెట్లను కట్ చేసుకోబోతుంటే ఈ 3 చెట్లను కూడా కట్ చేసుకొని ఆ యొక్క చెక్క మిషన్లోకి పెట్టేసి మిషన్ల కర్ర కోసుకుంటే అన్ని పక్కన పెట్టేసిన తర్వాత కూడా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, వర్షం పెడుతుంది. ఆ యొక్క చెట్ల నుంచి కూడా ఒక చెట్లు కొట్టుకుంటూ వస్తున్నాయి, లేకుంటే ఆ చెట్ల నుంచి కూడా కుక్క గొడుగులు వస్తాయండి, మష్రూమ్స్ వస్తా ఉన్నాయి. ఏంటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేసిండు అని 3 చెట్లు ఒకటి అనుకుంటున్నాయంట. మనమే కోరుకున్నాం కదా, కానీ ఈ నిజమైనటువంటి కోరిక ఏంటి మనకి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క చెక్క మిషన్ షాప్లో పడేసిండు అని చెప్పేసి అవి అనుకుంటున్నాయంట. అనుకుంటుంటే ఒక వడ్రంగి వచ్చాడు. వడ్రంగి వచ్చి చెక్క బేరం ఆడుతున్నాడంట. ఈ ఇంటి వీడియోలో కోసి పెట్టుకొని వచ్చాడు వడ్రంగి, ఈయనకి నేను అవసరమా అని ఒకటి అనుకుంటున్నాను. అనుకుంటే తీసుకొని వెళ్ళి ఆ యొక్క చెక్కను కోస్తూ ఒక డబ్బా ఒక బాక్స్ చేశాడు. బాక్స్ చేసిన తర్వాత వాడు చేసినటువంటి ఆ యొక్క బాక్స్ని బయట పెట్టేసి అమ్మడానికి పెట్టినాడు. పెడితే వాడు ఒక పశువుల కాపులు వచ్చినాడు. ఆయన యొక్క పశువుల కోసము దానా చేసుకోవడానికి నాకు ఈ తొట్టె ఎంతనయ్యా అన్నాడు. ఈ ఇంటి వీడియోలో పశువుల పాలు బితికెట్టోడు వచ్చి నన్ను కొడుతున్నాడు ఏంటి అని అనుకున్నాడు. అనుకొని ఆ యొక్క పాలు బితికెటువంటి వాడు ఆ యొక్క తొట్టిని తీసుకుపోయి ఆ యొక్క వాని యొక్క బర్రెలు ఆవులు ఉన్నటువంటి దగ్గర పెట్టిండంట. పెట్టి దాంట్లో దానా వేస్తా ఉన్నాడంట. అవి అంతా గలీజ్గా దాంట్లో ఉన్నటువంటి దాన తింటున్నాయంట. అప్పుడప్పుడు వెనక తిరిగి వేసేటి కూడా వేస్తా ఉన్నాయంట. ఏంటి కంపులో నన్ను పట్టుకొచ్చాడేంటి, ఆ రోజేమో దేవదూత నాకేమో మంచి కోరిక కోరుకుంటే ఎలా చేస్తాడేంటి అని అనుకున్నారంట. అయితే మనం అనుకున్నట్టు రీతిగానే ఇద్దరు భార్యాభర్తలు మరి కడుపుతో ఉన్నటువంటి భార్యను పట్టుకొని వచ్చేటప్పుడు ఆ సత్రంలో మాకు స్థలం లేదు, ఆ పశువుల తొట్టిలో నీ భార్యను నువ్వు పడుకోవాలన్నప్పుడు ఆ భార్యను పడుకున్నప్పుడు ప్రసవ వేదనలో ఆ తొట్టి పనికి వచ్చి యేసు ప్రభువును కనినప్పుడు ఆ తొట్టిలో యేసు ప్రభువును పెట్టినప్పుడు
ఏంటి వీడు నాకన్నా దరిద్రుడు ఉన్నట్టున్నాడు, నన్ను కడిగేసి నా దాంట్లో చిన్న పిల్లవాడిని నాకన్నా పేదోడా వీడు, ఈ యొక్క భార్య భర్తలు వచ్చి పెడుతున్నారని అనుకున్నదంట తొట్టి. దాని తర్వాత జ్ఞానులు, తర్వాత గొల్లలు వచ్చి పూజిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వారందరూ చెప్తున్నారంట, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుడి యొక్క కుమారుడు అని జ్ఞానులందరూ వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలం అర్పించుతూ ఆ దేవదేవుని యేసు ప్రభువును పూజించేటప్పుడు అమ్మయ్య నా యొక్క జీవితము ధన్యమైంది, నేను కోరుకున్నట్టుగానే నాలోనే అత్యధికంగా ఎంతో విలువ చేసేటువంటి రారాజు అంట, దేశంలో నుంచి జ్ఞానులు వచ్చి వారి యొక్క బంగారము, సాంబ్రాణి, బోలం అర్పించేటువంటి యొక్క రారాజు నా తొట్టిలో పడుకున్నాడు. ఆ రోజు గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాట నా జీవితంలో నెరవేరింది అనుకున్నానంట. ఒక తొట్టి, ఒక చెట్టు అయితే తృప్తి పడింది అవండి. రెండవ చెట్టు దగ్గరికి ఒక గోసి పెట్టుకున్నాడు వచ్చాడంట. వాడి దగ్గరనే అంత వాసన, చేపల వాసన ఉందంట. వాడు వచ్చి చక్కని కొనుక్కొని పోయిందంట. కొనుక్కొని పోయి ఏం చేశాడు, ఒక ఓడ చేసుకున్నాడు, పడవ చేసుకున్నాడు. రోజు సముద్రంలోకి తీసుకెళ్ళి చేపలు పట్టుకుంటూ వస్తూ ఉంటే గలీజు వాసన, నీసు వాసన, ఏంటి ఇంత జిగురు వాసనతో ఉన్నటువంటి ఈ ఓడను చేశారేంటి, నాలో ఒక రాజు ఉండాలని అనుకుంటే అప్పుడు ఆ యొక్క పడవలోని యేసు ప్రభు తన శిష్యులతో సముద్రంలో వెళుతున్నప్పుడు ఇంత చేపలు పట్టేదానికి ఒక పెద్ద మనిషిలో మంచి వస్త్రాలు వేసుకుని వస్తున్నాడేంటి, ఈయన ఎవరో ఏమో కానీ అనుకున్నదంటే మధ్య దారిలోకి వెళ్ళిన తర్వాత గాలి, వర్షము, తుఫాను వచ్చినప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఆయన లేపుతున్నారంట. అప్పుడు ఈ ధోని అనుకుందట, వీళ్ళకి ఏమైనా తెలివి ఉందా, వీళ్ళలాంటి మనిషే కదా ఆయన లేపుతున్నారేంటి, గాలి, వర్షం, తుఫాను వస్తుంది, మిమ్మల్ని మీరు బతికించుకోరు నాయన అంటే నాలో ఉండి ఆయన లేపుతున్నారేందని అనుకుందంట. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు లేచి గాలిని, తుఫానును గద్దించినప్పుడు ఈయన దైవ కుమారుడు అండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మయ్య నా జీవితము ఈయన దైవ కుమారుడు అంటారు. ఈయనకు గాలి, వాన, తుఫాను లోబడినాయి, ఆగిపోయినాయి. ఆ రోజు గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాట నా జీవితంలో నెరవేరింది. చాలు, ఈయన రారాజులకు రాజు అంట, ఈయన దేవుని యొక్క కుమారుడు అంట. ఈయన చెప్తే ఈ సముద్రము నిమ్మలమాయను. అమ్మయ్య నా జీవితము ధన్యమైపోయింది అని అనుకున్నాక. మొదటి తొట్టి అనుకుంది ధన్యమైంది, రెండవ తొట్టి ధన్యమైంది, మూడవ తొట్టి ఆకాశం అంతా కావాలనుకున్నాక. ఇది కష్టమే అని అన్నారు. కానీ పిలాతు దగ్గర నుంచి ఒక సోల్జర్ వచ్చిందండి. అరే బాయ్కనా నాకు ఆ చెక్క కావాలంటే ఆ సోల్జర్ చూసే వాడు పడిపోయాడు. పైసలు లేవుగా తీసుకొని పోతున్నాను తీసుకెళ్ళిపోయాడంట. ఒక పెద్ద సిలువ చేయించాడు. ఈ నన్ను సిలువ చేపిస్తున్నారేంటి, ఈ రీతిగా నన్ను చెక్కడం చేసేసి పొడుగు ఒక అడ్డం ఒకటి పొడుగు ఒకటి పెట్టారని అనుకుందంట. ఆ యొక్క సిలువ మీద యేసు ప్రభువు తీసుకుని వెళ్ళిన తర్వాత రాజులకు రాజు, యూదుల రాజు అని దాని పైన రాసి పెట్టినప్పుడు అమ్మయ్య అందరూ కూడా పైకెత్తి చూస్తూ రాజులకు రాజు. చివరికి చనిపోయిన తర్వాత ఆ యొక్క బంట్రౌత్ వచ్చి పక్క బొల్లెంలో కొట్టి, పక్కన బల్లెంతో పొడిచి ఈయన నిజముగా దైవ కుమారుడే. అమ్మా ఇంతమంది నా తట్టు చూస్తున్నారు, పైకి నన్ను చూస్తున్నారేమో అనుకున్నాను, కానీ నా శిలువ పైన ఉన్నటువంటి వాడు దైవ కుమారుడు. 3 చెట్ల జీవితం కూడా ధన్యమైపోయింది. సో మన జీవితంలో కూడా ఈ ఉదాహరణను బట్టి మన జీవితాన్ని మనం ఒకసారి నెమరు వేసుకుంటే ఎన్నో ఆశలు ఉంటాయి. నా కుటుంబ జీవితంలో ఆశ, నా కుటుంబంలోని పిల్లల విషయంలో ఆశ, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో ఆశ. నా ఆశపడేటువంటి ప్రాణాన్ని ప్రభువా నువ్వు ఎప్పుడు తృప్తిపరుస్తావు అని దేవుని మనం అడుగుతూ ఉన్నామే. కానీ గాబ్రియేలు దూత ఎప్పుడైతే నీకు వాగ్దానం చేసి
నీవు అనుకున్నది నీకు నెరవేరుస్తానని తీసుకువెళ్ళినప్పుడు, when you are kept in a silent period, you are in discouraged mode. నీవు నిరాశ చెందినటువంటి సమయంలో ఉంటూ ఉన్నావు. అప్పుడే నీవు మన తలలను పైకెత్తుకోవాలి. ఏమంటాడు తెలుసా? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని అంటాడు. అప్పుడే మనం తలలు పైకెత్తి, నన్ను ఆకాశమంతా కొయ్యలాగా చెయ్యి, నన్ను అనేకులు చూడాలి అన్నప్పుడు అది కష్టమే అని అన్నది. కానీ చివరికి ఆ సిలువను చేసినప్పుడు అందరూ కూడా, యూదులందరూ కూడా చూస్తూ ఉన్నారు. రోమా సామ్రాజ్యాన్ని ఏలేటువంటి రాజు సైతము ఆ సిలువ పైన యూదులకు రాజు అనేటువంటి పెట్టినప్పుడు, ఈయన యూదులకు రాజంట అని ఆ సిలువ ఉన్నంత వరకు కూడా వెళ్తూ వచ్చేటువంటి వారందరూ చూస్తున్నారు. అప్పుడు ఆ సిలువ నా జీవితము ధన్యమైంది. నేను ఏదో అనుకున్నాను. నన్ను తొట్టిలో వేసినప్పుడు దేశ దేశాల నుంచి జ్ఞానులు వచ్చారు. ఈయనే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, మెస్సియా, ఈయన దైవ కుమారుడు, ఈయనకు సముద్రము గాలియు లోబడుచున్నవి, ఈయన యూదులకు రాజు అని చివరికి చంపినటువంటి వాడు కూడా బల్లెమ పోటు పొడిచినప్పుడు ఈయన దేవుని కుమారుడు. ఎస్, జీసస్ ఇస్ గోయింగ్ టు డూ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ వన్ కండిషన్. ఏంటా కండిషన్? యూ హ్యావ్ టు అటెండ్ ద చర్చ్. యూ హ్యావ్ టు ఒబే ద 10 commandments. Out of 10 commandments, the 4th commandment is very strict. ఒకసారి చదువుకుందాం మనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా తీయండి దయచేసి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11లో ఉన్నటువంటి మాట చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. You must remember that you have to obey the commandment that was given in the days of Moses. The 4th commandment is, నీవు పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని చేసి అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము కనుక నీవు పరిశుద్ధముగా ఆచరించి దానిని పరిశుద్ధంగా నీవు విశ్రాంతి దినమును ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నీవు ఆ యొక్క పరిశుద్ధంగా జీవించుటకు నేర్చుకోవాలనేటువంటి మాటలు మనకు అనేక విధములుగా ఈ యొక్క బైబిల్లో మనకు తెలియజేయబడి ఉన్నది. జ్ఞాపకం ఉంచుకును అని ఎందుకు చెప్తున్నానంటే మనము మర్చిపోతాము. మనం మర్చిపోయేటటువంటి వారము. జ్ఞాపకం ఉంచుకును. ఒక వారం మర్చిపోయాను, 2వ వారం మర్చిపోయాను. ఇంతకుముందు రవి గారు చెప్పినప్పుడు 4వ వారం అయిపోయిందంటే ఇంకా కథమే. పాస్టర్ ఏమంటాడో నేను వెళ్ళేటువంటి నాకు సిగ్గు. You must remember the day of holy day, that is the Sabbath day. ఆ యొక్క పరిశుద్ధ దినమందు నీవు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. దావీదు 122వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, జనులు నాతో మందిరముకు వెళ్దామని చెప్పినప్పుడు, చదవడం 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను బాధపడి తిని. దాంట్లో అట్లా ఉందా? ఏది సంతోషము? దేవుని మందిరముకు వెళ్ళాలని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దావీదు మహారాజు అయినప్పటికీ దాంట్లో రాయబడినటువంటి కీర్తనలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటే నిజంగా నేను సంతోషించి తిని. I have a wonderful happiness that when people are saying that we have to go to Jerusalem and worship the Lord. దేవుని ఆరాధించుదామని అన్నప్పుడు, మందిరంకు వెళ్దామని అన్నప్పుడు నాకు సంతోషం కలిగేను.
that should come from our inner heart. ఎప్పుడైతే ఆ 3 చెక్కలు కూడా నేను ఏదో కావాలనుకున్నాయి, ఏదో అయిపోయాలనుకున్నాయి, కానీ నేను అనుకున్నదే జరిగింది అని సంతోషపడినాయి. మా జీవితము ధన్యమైపోయింది అనేటువంటి ప్రక్రియ మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో జరగాలని ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటాడంటే, నా మందిరము, చదవండి వాక్య భాగం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు. ఎవరికట? చదవండి ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు, గమనించండి, సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలులకే కాదు, యూదులకే కాదు, క్రైస్తవులకే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి వారికే కాదు, అన్యజనులకు. అన్యజనులు అంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు? దేవుడైన యెహోవా ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు నా జనము, ఇశ్రాయేలు నడిపించుటకు నేను నిన్ను ఎన్నుకున్నానని మోషే ముందుకు నడిపించేటువంటి దేవుడు, ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలులను కాపాడినటువంటి దేవుడు. ఇప్పుడేమంటాడంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్యజనులకు నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడును. దాంట్లో ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే తెలుసా? నోవహు కాలము తర్వాత నోవహుకు ఉన్నటువంటి 3 కుమారుల నుంచి షేము, హాము, ఆదాము కదా, షేము, హాము, యాపేతు. అయితే షేము నుంచి వచ్చినటువంటి వంశావళిలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము, దావీదు నుంచి వచ్చినటువంటి చిగురులో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు, ఇదంతా కూడా ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఛానల్. బట్ దేవుని యొక్క తలంపు ఏంటంటే, హాము, యాపేతు నుంచి వచ్చినటువంటి వారు అన్యజనులు, ఆయా దేశంలోకి చెదిరిపోయినటువంటి వారు, ఆయా దేశంలో ఉన్నటువంటి దేవతలకు పూజించేటువంటి వారు, ఆయా దేశంలో ఉన్నటువంటి ప్రతిమలను పెట్టుకొని రాజులు ఏదైతే ఏలినప్పుడు ఆ రాజులు చెప్పినటువంటి బంగారు ప్రతిమకు మొక్కేటువంటి వారు, వీరందరినీ కూడా దేవుడు ప్రపంచమంతటికి కూడా యేసు ప్రభువును ఎందుకు పంపించాడంటే, దేవుడు లోకమును కొంతమందిని ప్రేమించను. లోకమును ఎంతో ప్రేమించను. We cannot measure 10 inches, 20 inches, 10 meters, 2000 meters. No, we cannot measure. ఎంతో ప్రేమించను. ఆ ప్రేమించినటువంటి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా పంపించినప్పుడు, నీవు అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడేటువంటి యెరూషలేమును యేసు ప్రభు ఇతరులకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా, మీరైతే ఇశ్రాయేలులకు విత్తబడినటువంటి వాక్యానికి, చెప్పినటువంటి మాటలకు వారు లోబడుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అన్యజనులకు సువార్తను ప్రకటించటకు వెళుతున్నానని అంటాడు. ఈ రీతిగా అన్యజనులకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థనా మందిరము, నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడదు. ఎందుకంటే లోకమంతటిని ప్రేమించాడు కాబట్టి, లోకం రక్షకుడుగా యేసు ప్రభు వచ్చాడు కాబట్టి, ఇశ్రాయేలు రక్షకుడు అని లేదు, యూదుల రక్షకుడు అని లేదు, యూదులకు రాజు, లోకానికి రక్షకుడు. That's why Jesus is saying that my temple is called for అనేక అన్యజనులకు నా యొక్క మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు. మందిరం గురించి వదిలేయండి. నీ హృదయమే ఆలయం. ఆ ఆలయమును ఇప్పుడు ఈ రోజుల్లో మనం ధ్యానించాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే కొన్ని మందిరాలన్నీ కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు రూకలు తీసుకుంటూ, మారుస్తూ, లేక పావురాలను తీసుకొని దేవాలయంలోనే తర్జనభర్జనలు చేస్తూ వ్యాపారాలు చేసేటువంటి వారిని అందరూ కూడా పంపివేసి దొంగల గుహ చేసినారన్నాడు. అయితే ఇప్పుడు చదివినటువంటి అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 50వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు
హస్తకృతాలయములలో నివసింపడు. చూడండి అక్కడ ఏమంటాడు, మీరు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. మన బ్యాంక్వెట్ హాల్లో నివసించడు, మన మందిరాలలో దేవుడు నివసించడు. పెద్ద పెద్ద మందిరాలు కట్టుతున్నాం, పెద్ద పెద్ద మందిరాలు కట్టినా కానీ ఆ దినాలలో ఫెలోషిప్ కొరకు ఒక ఆకారం, ఒక 4 గోడలు కలిగినటువంటి, లేకుంటే ఒక సినగోగులు అనేటువంటి కట్టుకున్నది. అది మెల్లమెల్లగా చర్చెస్ లాగా అయిపోయింది. మంచిదే, క్రైస్తవులందరూ ఒక దగ్గర చేరి ఆ యొక్క సహవాసంలో దేవుడు స్తుతించుట, ఆరాధించడం మంచిదే. కానీ నామకార్థంగా ఆ యొక్క మందిరం గురించి వెళ్ళట కాదు. అందుకే నీ హృదయమే దేవుని ఆలయం. ఆ హృదయాన్ని నీవు పాడు చేస్తున్నావు, దొంగల గుహగా చేస్తున్నావు. దొంగల గుహ అంటే అక్కడ ఏదో దొంగిలించాల్సిన అవసరం లేదు. ఆదివారాన్ని నీవు ఈరోజు దొంగిలించేశావు. దేవుడి సన్నిధికి రానివ్వకుండా దొంగిలించేశావు. దేవుడి సమయాన్ని నువ్వు దొంగిలించావు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. అయితే నీవు దాన్ని దొంగిలించావు కాబట్టి దొంగల గుహగా నేను హృదయాన్ని చేసుకున్నావు. హస్తకృతాలయంలో నేను నివసించడం అంటే నేను మీరు కట్టుకున్నటువంటి మందిరాలలో నేను ఉండను, కానీ నీ హృదయంలో నేను ఉంటాను. నీ హృదయం యొక్క వచ్చి నేను తట్టుచున్నాను. హృదయం అనేడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయం అనేడు తలుపునొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను. ఎందుకంటే యు వాంట్ టు ఎంటర్ ఇంటూ యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలోకి నేను రావాలి. అన్లెస్ అంటిల్ యు ఓపెన్ యువర్ హార్ట్ ఐ కెనాట్ ఎంటర్. నీ హృదయాన్ని తెచ్చినప్పుడు, ఆ ఆలయము, హృదయం అనేటువంటి ఆలయాన్ని తెచ్చినప్పుడు నేను ఆ యొక్క సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధంగా నేను ఆచరిస్తాను అని అంటాడు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలలో మనం చూసుకుంటే దేవుడు ప్రతి దినము చేసినటువంటి దానిని చూచి ఇది మంచిదని ఎంచెను. చూడండి అక్కడ మీరు మొదటి దినం చేసిన దాన్ని మంచిది అని అంటాడు. చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు మంచిదైనట్టు వెలుగు మంచిదైనట్టు చూచెను. అస్తమయము ఉదయం కలగగా ఒక దినము ఆయన. 2వది 3వది అయ్యేటప్పుడు ఎక్కడ ఉంది తెలుసా? 10వ వచనం చివరి మాట చూడండి. ఆయన సముద్రములను పేరు పెట్టును, అది మంచిదని దేవుడు చూచెను. అయితే 3వది కూడా చూడండి, అక్కడ చివరి 12 చివరి వచనము, ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము 3వ దినం ఆయను. 4వది ఎక్కడ తెలుసా? చూడండి, విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని 18వ వచనం. చీకటిని వేరుపరచుటట్టును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలగగా 4వ దినం ఆయను. 21వ వచనం చివరి బాబు, దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి వృక్షమును ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇది 5వ దినం అయిపోయింది. 6వ దినంలో 25 లాస్ట్ వచనంలో అది మంచిదని దేవుడు చూచెను. ఏది మంచిదట? ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రాకులకు పురుగులు చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. 7వది చూడండి, 31వ వచనం, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. 6 దినాలైన తర్వాత 7వ దినము విశ్రాంతి దినముగా ఉన్నప్పుడు 3వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రాంతం మొత్తం. కాబట్టి దేవుడు 7వ దినమును మాత్రమే ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దేవుడు తాను చేసిన
సృజించినట్టు తన పని అంతటి నుండి ఆ, విశ్రమించెను. కాబట్టి ఆయన దాన్ని ఏం చేశాడంట, ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినం. దిస్ ఇస్ ద డే దట్ వాస్ హోలీ. ఈ యొక్క పరిశుద్ధ దినము దేవుడు దానిని ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే ఆ దినమందు నీవు పరిశుద్ధ దినమును ఆచరించుటకు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాలేకపోతావో ఆశీర్వాదము పోతుంది. 6 దినాలు మంచిదే, నేను డ్యూటీకి వెళ్ళాను మంచిదే, నేను పిల్లలను కన్నాను మంచిదే, నేను ఇల్లు కట్టుకున్నాను మంచిదే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను మంచిదే, నేను బజార్కి వెళ్ళాను మంచిదే, నేను ఐకియాకి వెళ్ళాను మంచిదే, నేను పెళ్లికి వెళ్ళాను మంచిదే, నేను పుట్టిన దినం బర్త్డేకి వెళ్ళాను మంచిదే. 7వ దినము వచ్చినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను. కాబట్టి మనము దానిని పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ రోజు దేవుడు విశ్రమించి దేవుడు దానిని పరిశుద్ధపరచుతాను. కాబట్టి నీవు ఏ పని కూడా చేయదంటాడు. నిర్గమకాండం 28-11 వచనాలను మనం చూస్తుంటే నీవు ఆ దినము ఏ పని కూడా అదొకటే రోజు కదా గారు మాకు ఉన్నది. 6 రోజులు మేము డ్యూటీకి వెళ్ళి వస్తాం, 7వ రోజు మేము బట్టలు ఉతకాలి, పిల్లలు ఉతకాలి, ఇల్లు ఉతుక్కోవాలి కదా, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అదే ఉతకడం. But if we follow the commandment of God, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకున్నప్పుడు విశ్రాంతి దినమును ఏ పని చేయదంటే ఆ దినాలలో మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇచ్చాడేమో కానీ ఈ దినాలలో కుదరదు అయ్యగారు, మరి మనం అన్ని పనులు కూడా చేసుకోవాలి కదా అని అంటే దేవుడు ప్రతి దానికి కూడా ఒక సమయం ఇచ్చాడు. ఏంటో తెలుసా, దేవుడు తన కొరకు ముగించేసుకున్నాడు. దేవుడు తన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచుకున్నాడు. గమనించండి, మానవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. దేవుడు తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి స్థలము పరలోకం. దేవుడు మానవుని కొరకు సిద్ధపరచుకున్నటువంటి స్థలము భూమి. సో భూలోకంలో నీవు జీవించాలంటే నీకు కావలసినటువంటి సమస్తమును నీకు సృష్టించినాడు. God have given everything what a human needs. ఒక మనిషికి ఏది కావాలో దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చాడు. ఇచ్చేసి ఆయన ఎక్కడైతే ఏర్పరచుకున్నాడో ఆ స్థలమునకు వెళ్ళిపోయాడు. నీకు ఈ యొక్క సృష్టి అంతటిగా సృష్టించి దేవుడు నిన్ను దానిని ఏలుమన్నాడు, దానిని అనుభవించమన్నాడు, దానిని నీ కైవసం చేసుకుని నీవు జీవించు అని అన్నాడు. సృష్టి అంతటిని దేవుడు మానవునికి ఇచ్చాడు, కానీ మానవుని మాత్రము దేవునికి సృష్టించుకున్నాడు. అండి, ఈ సృష్టిలో దేవుడు జీవించాడు. అంటే జీవించడంటే ఇక్కడ మనం తినేటువంటి తిండి తినుకుంటా ఇక్కడ ఉండడు. ఆయనకు ఒక స్థలం ఉంది, పరలోక స్థలం. ఆ యొక్క పరిశుద్ధ స్థలము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడేటువంటి దేవుడు మానవుడికి తన స్వరూపమందు చేసుకున్నటువంటి మానవుడికి ఒక స్థలాన్ని ఇచ్చి ఆ సృష్టి అంతటిని సృష్టించి నీ దీని అంతటిని కూడా ఏలి దీన్ని సొంతం చేసుకోయా అంటే దేవుని మర్చిపోయాడు. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కదా ప్రభువా, నాకు పొలం దున్నుకోవాలి, నా పంట వేసుకోవాలి, నా పంట శుద్ధి చేసుకోవాలి, నేను పిల్లలను కన్నా నా భార్య పిల్లలను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళా విశ్రాంతి దినం ఏమంటాం. సో ఆ విసుగులో మనం ఉండకూడదు. ఆ చెక్కలు కూడా చాలా విసుకుపోయాయి. గాబ్రియేలు దూత చెప్పిన తర్వాత కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినాయి, అడవికి వచ్చి ఎవడు నన్ను నరకట్లేదు అనుకున్నాయి. బట్ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. గాడ్ విల్ విజిట్ యూ ఆన్ హిస్ ఓన్ టైం అండ్ హీ విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉన్నామో, విసుగక నిత్యము ప్రార్థన చేస్తున్నామో, అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు తనకెన్నుకున్నటువంటి స్థలాలకు ఆయన వెళ్ళినప్పుడు మనకిచ్చినటువంటి యొక్క సృష్టి అంతటిని మనం అనుభవిస్తున్నప్పుడు మనము దేవుడికి ఏమి ఇస్తున్నాము? దిస్ ఇస్ ద క్వశ్చన్ టుడే. దేవుడు మనకు సమస్తం ఇచ్చినాడు సృష్టిలో. నువ్వు పీల్చుకునేటువంటి గాలి దేవుడు ఇచ్చింది, నువ్వు తినేటువంటి తిండి దేవుడు ఇచ్చింది, నువ్వు వేసుకునేటువంటి బట్టని దేవుడు ఇచ్చింది, నువ్వు చేసుకునేటువంటి జాబు దేవుడు ఇచ్చింది,
నీకు ఇచ్చినటువంటి ఇల్లు కూడా దేవుడే ఇచ్చినాడు. నువ్వు నడిపేటువంటి బండి కూడా నీకు దేవుడు ఇచ్చినాడు. నీకు పిల్లలను కూడా దేవుడు ఇచ్చినాడు. ఇన్ని దేవుడు ఇచ్చిన తర్వాత వాట్ యు ఆర్ గివింగ్ టు గాడ్, నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు? నేను ప్రతి నెల కాగానే దశభాగం ఇచ్చేస్తానా గారు అవునండి? నో, he is not expecting that type of offering. He wants to see your heart. నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధికి తీసుకుని రానుంటున్నాను. ఆ రీతిగా దేవుడు మానవుని ఆశీర్వదించినప్పుడు మనకు సమస్తము దేవుడు ఇచ్చినాడు. ఒక దినమంతా ఒక చర్చిలో ఉండమనట్లా రవి గారు చెప్పారు కదా, ఒక గంట, ఒక 2 గంటలు ప్రతిరోజు ఒక వాక్యం చదువుకొని డ్యూటీకి కానీ పనికి కానీ వెళ్ళాలన్నా, ప్రతిరోజు రవి గారు ఒక వాక్యం పెడుతున్నారు. దయచేసి అది నేను చూడండి, చదవండి. వీలైతే దానికి తెలుగులో కూడా ట్రై చేయడం కదా. డైలీ బ్రెడ్ అని రవి గారు పెడుతున్నారు మన గ్రూప్లో. ఆ డైలీ బ్రెడ్ చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి చాలు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని విషయాలు, దాంట్లో ఉన్నటువంటి రెఫరెన్స్ తీసుకొని చదివి ధ్యానం చేయండి. సో దిస్ సండే ఈజ్ అ హోలీ డే. దేవుడు 6 దినములు చేసిన తర్వాత 7వ దినమందు విశ్రాంతి దినముగా దాన్ని ప్రకటించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. నీవు ఆశీర్వాదం పొందుకోవాలి, నీవు పరిశుద్ధపరచబడాలని అంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలము ఆయన మందిరము. ఆయన మందిరంలోకి నీవు వచ్చినప్పుడు నీ హృదయమైనటువంటి మందిరాన్ని దేవుడు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి నీవు అనుకున్న రీతిగా అమ్మ నా జీవితము ధన్యమైంది. ఎందుకంటే ఈయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, రక్షకుడుగా జన్మించినటువంటి ఒక క్రీస్తును పూజించుటకు అనేక దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు. మరి మనయమ్మ చెప్పేటప్పుడు ఈ దీంట్లో నా తొట్టిలో పడుకున్నటువంటి వాడు యేసు ప్రభువా, నాలో ప్రయాణం చేసినటువంటి వాడు గాలిని సముద్రాన్ని అణిచివేసినటువంటి వాడు ఈయన దైవ కుమారుడా, నా పైన సిలువ వేయబడి నన్ను జనులందరూ కూడా చూడాలని అనుకునేటువంటి నేను కొయ్యను, నా పైన రాజులకు రాజు, యూదులకు రాజు, నన్ను చూసేటువంటి వాడు, నా పైన మేకుతో కొట్టబడినటువంటి వాడు దైవజనుడా, దైవ కుమారుడా, యూదులకు రాజా, ఈ లోక రక్షకుడా అని ఆ యొక్క చిక్కలన్నీ కూడా అనుకున్నట్టుగా మన నిజ జీవితంలో కూడా ప్రభువా నేను ఏమో అనుకున్నాను, నా జీవితంలో నేను అనుకున్నటువంటిది, నేను ఆశించినటువంటిది నాకు అనుగ్రహించావు, అన్నీ ఇచ్చావు, నేను ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను. వేలాది దూడలనా, వేలాది పొట్టెలు ఏమంటాడు, ఏడాది దూడలనా, వేలాది పొట్టెలనా, సముద్రం అంతా తాయిలమ్మా, అవన్నీ అవసరం లేదు. నువ్వు ఒక్క దూడ వస్తే చాలు, ఏమండి, నువ్వు ఒక్క దూడ వస్తే చాలు, నువ్వు ఒక గొర్రెపిల్ల వస్తే చాలు, దేవుడు సంతోషపరచు. కాబట్టి మన నిజ జీవితంలో కూడా దేవుని మందిరము ఆయన పరిశుద్ధ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించి, దేవుడు ఆయనకు ఒక స్థలము, మనకు ఒక స్థలము, కానీ దేవుడు తన స్వరూపం ముందు చేసుకున్నాడు, మనల్ని ఆయన సృష్టించినటువంటి సృష్టిలో పెట్టాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ అవుట్పుట్ ఫ్రమ్ యూ. ఏమంటా అవుట్పుట్? నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మన నిజ జీవితంలో ఈ యొక్క పరిశుద్ధ దినమును ఆశీర్వదించినట్టుగా, పరిశుద్ధపరిచినట్టుగా మన యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచుకోవడం ఆమేన్. బలారాధన కొరకు మనం పాట పాడుకుందాం. 270